పిలిచారంట డాక్టర్. మీ అమ్మగారి ట్రీట్మెంట్ బిల్ 4 lakhs అయింది. ఆల్రెడీ మీరు 50,000 పే చేశారు. రిమైనింగ్ అమౌంట్ 3,50,000 ఎప్పుడు పే చేస్తారు? సార్ అది అంత డబ్బు ఒకేసారి ఇచ్చుకోలేను. ప్రస్తుతానికి ఒక 50,000 కడతాను. మిగతాది డిశ్చార్జ్ అయ్యేలోపు పే చేసేస్తాను సార్. సారీ అమ్మా, మరోలా అనుకోకండి. ఎప్పటికప్పుడు బిల్ క్లియర్ చేయకపోతే చైర్మన్ గారు ఒప్పుకోరు. అందుకనమ్మా. నా పరిస్థితి మీకు ముందే చెప్పాను కదా సార్. మీ డబ్బులు తప్పకుండా ఇస్తాను. మీరు ఇవ్వరని కాదమ్మా, ఈ హాస్పిటల్ రూల్స్ చెప్తున్నాను. ఇప్పటికిప్పుడంటే నా వల్ల అవ్వదు సార్. నాకు కొంచెం టైం కావాలి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. భానుమతి దేవి అనే పేషెంట్ బిల్ ఎంత అయిందో చెప్తారా? మీరెవరు? నేను ఆవిడకి బాగా కావాల్సిన వ్యక్తిని. బిల్లు పే చేయడానికి వచ్చాను. కొంచెం త్వరగా చెప్తారా? ఇప్పటికి 4 lakhs అయింది సార్. 50,000 పే చేశారు. ఓకే. ఈ కార్డ్ ద్వారా మిగతా బ్యాలెన్స్ అమౌంట్ కూడా తీసుకోండి. పిన్ నెంబర్ సార్. సరేనమ్మా, నేను చైర్మన్ గారికి ఒక మాట చెప్పి చూస్తాను. ఇప్పటికైతే మీ దగ్గరున్న 50,000 కట్టేసి వీలైనంత త్వరగా మిగతా డబ్బులు కూడా అరేంజ్ చేసుకోండి. సార్ కాదంటే నేనేం చేయలేను. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. మీ పేరు చెప్పండి సార్. పేరు 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 నా పేరు చెప్తే లక్ష్మి ఒప్పుకోకపోవచ్చు. రాహుల్. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9581858238. యా. కాదు 37 అని రాసుకోండి. ఎందుకు సార్? చివర్లో 8 ఉంటే నా నంబర్, అదే 7 ఉంటే అది వేరే వాళ్ళ నంబర్. ఎందుకంటే అది నా నంబరే, అందుకని. త్వరగా రిసిప్ట్ ఇచ్చేసండి. త్వరగా ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, భానుమతి దేవ్ అనే పేషెంట్ బిల్ ఇప్పుడే పే చేశారు మేడం. ఎవరు? ఆవిడకు బాగా కావాల్సిన వ్యక్తట. కావలసిన వ్యక్త ఎవరు? హరినా? కాదు మేడం, అతని పేరు రాహుల్. రాహులా? నాకు తెలుసు లక్ష్మి, అందుకే పేరు మార్చి చెప్పాను. రాహుల్ ఎవరు? నాకెలా తెలుస్తుంది మేడం? ఇప్పుడే వెళ్ళిపోయారు. ఎటెళ్లారు? అటు వెళ్ళారు మేడం. తన డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? ఫోన్ నెంబర్ చెప్పారు మేడం, నోట్ చేసుకుంటారా? కొంచెం నోట్ చేసివరా ప్లీజ్. థ్యాంక్స్ అండి. వెల్కమ్ మేడం. రాహుల్ ఎవరు? అమ్మకు తెలిసిన వ్యక్తా? తన గురించి అమ్మ నాకెప్పుడు చెప్పలేదే. ఎవరై ఉంటారు? హాయ్ లక్ష్మి, ఏంటి ఆలోచిస్తున్నారు? హాస్పిటల్ బిల్ గురించేనా? మీకెందుకు? అంటే నేను బిల్ కడదామని. ఏం అక్కర్లేదు. ఏ కట్టేశారా? మీకెలా తెలుసు? అక్కర్లేదంటున్నారంటే బిల్లు కట్టేశారేమో అనుకుంటున్నాను. నా బుర్ర తినకుండా ఇక్కడి నుంచి వెళ్తారా?
ఆంటీని చూడడానికి వచ్చాను, చూశాను, ఇంక వెళ్ళిపోతున్నాను. సంతోషం, దయచేయండి. వెల్కమ్. బాయ్. ఈ రాహుల్ ఎవరు? ఇది హరిగారి నంబరే కదా? కాదు, ఆయన నంబర్ లాస్ట్ నంబర్ ఇది కాదు. అంటే ఇది ఆ రాహుల్ నంబరే. తనెవరో కనుక్కోవాలి. అమ్మకి తనకి సంబంధం ఏంటో తెలుసుకోవాలి. ఇంత డబ్బు కట్టారంటే ఖచ్చితంగా అమ్మకి అతను దగ్గర బంధువై ఉంటాడు. నేనే రాహుల్నే. నా ఫోన్ నెంబర్ 9582828537. ఇప్పుడైనా నోట్ చేసుకో. ఎక్కడున్నా? ఇంకెక్కడుంటాను డియర్, నువ్వు చెప్పిన అడ్రస్కే వచ్చానా? నువ్వొచ్చే. నేను ఇప్పుడు అక్కడ లేను. తెలుసు నువ్వు ఎక్కడున్నావో, నేను అక్కడికే వచ్చాను. ఎక్కడికొచ్చావు? నువ్వు ఏ ఇంట్లో ఉన్నావో ఆ ఇంటికే వచ్చాను. మీ ఇంటి బయటే ఉన్నాను. నువ్వొస్తావా లేక నన్నే లోపలికి రమ్మంటావా? వద్దు, నేనే వస్తాను. గుడ్ బేబీ. ఫోను కట్ చేయనా మరి? ఒసే ఒసే ఏంటే కంగారు? ఎక్కడికి తగలడుతున్నావు? నా ఫ్రెండ్ ఫోన్ చేసిందన్నా, అర్జెంట్గా వెళ్ళాలి. ఫ్రెండే కదా ఫోన్ చేసింది. ఎవడో బ్లాక్ మెయిలర్ గాడు అర్జెంటుగా రమ్మన్నట్టు అలా పరిగెడతావేంటి? ఏంటో ఇది దీని లోకం, కుదురుగా ఉండి చావదు. దాని సమస్య దానికి ఉందిలేరా అన్నయ్య. అదే ఒక పెద్ద సమస్య. మళ్ళీ దానికి సమస్య ఏంటి? బావుందన్నయ్య. కాలు విరిగినంత మాత్రాన కాలుని కాలు అనుకున్నా ఉంటావా? ఇది అంతే. నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? దాని సమస్య నీకు అర్థం కానంత వరకు ఏది నీకు అర్థం కాదురా అన్నయ్య. ఏమిటో ఇది దాన్ని చెడగొడుతుందో అది దీన్ని చెడగొడుతుందో ఏం అర్థం కావట్లేదు.
వాట్ బేబ్స్, రాంగ్ అడ్రస్ చెప్పినా రైట్ ప్లేస్కి ఎలా వచ్చానని షాక్ అవుతున్నావా? సింపుల్, నీ ఫోన్ నెంబర్ కనుక్కున్నవాణ్ణి నీ హౌస్ నెంబర్ కనుక్కోలేనా? నువ్వు నిజం చెప్తావో లేక అబద్ధం చెప్తావోనని చిన్న చిన్న పరీక్ష పెట్టాను. ఎప్పట్లాగే నువ్వు ఫెయిల్ అయ్యావు. హే, నువ్వు అప్పటికిప్పటికీ ఏం మారలేదు. అదే కన్నింగ్నెస్, సేమ్ సెల్ఫిష్నెస్. అవును, ఒక్కదానివే వచ్చావేంటి? లగేజ్ ఏది? లగేజ్ ఏంటి? మనం ముంబైకి వెళ్తున్నాం కదా. ఎందుకు? ఎందుకంటావేంటి? మోడలింగ్ చేయడానికి. నేనెక్కడికి రాను. ఓ, ఇక్కడే అవకాశాలు వస్తున్నాయా? గుడ్. చూడు రాహుల్, నా కెరియర్ ఎండ్ అయిపోయింది. నేను ఆ లైఫ్ను వదిలేశాను. నువ్వు కూడా నన్ను వదిలే. ఏంటి నిన్నది? నన్ను ప్రేమించానన్నా, నాతో ప్రెగ్నెంట్ అయ్యా. వేరే వాడిని పెళ్లి చేసుకుని బేబీని కని నాతో ముంబైకి వచ్చావు. నా మనీతో మోడల్గా ఎదిగావు. నేను పికార్ని అయ్యేసరికి వదిలేసి వచ్చేసావు. ఇప్పుడు ఎలా వదులుతానా నిన్ను? అయ్యో బేబీ, నువ్వు నా బంగారు గుడ్లు పెట్టే బాతువే. నిన్నెలా చంపుకుంటానే? ముంబైకి తీసుకెళ్లి నీతో మోడలింగ్ చేయించి నేను పోగొట్టుకున్న మనీ అంతా సంపాదించుకుంటానా? నేను ముంబైకి రాను. పోనీ ఇక్కడే ఉందా? మీ ఇంట్లో పెట్టుకుని నన్ను పోషించా. మా నాన్న ఒప్పుకోడు. అయితే ₹1,00,00,000 ఇచ్చేయి, వెళ్ళిపోతానా? అంత డబ్బు నా దగ్గర లేదు. అయ్యయ్యో, మరి ఎలా బేబీ నేను బతికేది? నా దగ్గర డబ్బులని నీకే ఇన్వెస్ట్ చేసి ఇదిగో నేను రోడ్డు మీద కూడా పడిపోయాను. నన్ను ఇలాగే వదిలేస్తావా? చెప్పు. చెప్పాను కదే, నేను వాల్కు వేసిన కలర్ని కాదు, బాడీకి వేయించుకున్న టాటూని అని. అంత ఈజీగా వదిలించుకోలేవు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకిప్పుడు కెరీర్ లేదు, అంత క్యాష్ కూడా లేదు. పోనీ ఎంతుంది? 10 lakhs, 5 lakhs, అట్లీస్ట్ 1 lakh అన్నా ఇవ్వు. ఓకే బేబీ, నీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి నాకెందుకు? నా రిక్వైర్మెంట్ చెప్తాను, విను. నా వ్యసనాలకి, సరదాలకి, తిండికి, తిప్పలకి అన్నిటికీ కలిపి నెలకి జస్ట్ 2 lakhs. నెల నెల ఆ డబ్బులు ఇచ్చే చాలు. అవి కూడా ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నావా? నాతో ముంబై వచ్చాయి. ముగిసిపోయిందనుకున్న నీ కెరియర్ని నేను రీస్టార్ట్ చేస్తాను. డబ్బులు వస్తాయి, అప్పుడు మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. వచ్చేస్తావా? ఏమంటావు? నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి సోనీ. ఒకటి, ఎవ్రీ మంత్ నేను అడిగిన మనీ ఇవ్వటం. 2, నాతో ముంబై వచ్చేయటం. చాయిస్ ఈజ్ యోర్స్. నన్ను కాస్త ఆలోచించుకోనివ్వు రాహుల్. ఓకే, ఎంత టైం కావాలి? ఈవినింగ్ లూప్ చెప్తావా? నేనే కాల్ చేస్తాను. చెయ్యకపోతే నేనే వస్తాను. మిస్ యూ babes. See you. Bye.
ఈ రాహుల్ ఎవరై ఉంటారు? ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటే. హలో. హలో, రాహుల్ గారేనా? అవును, మీరెవరు? నా పేరు లక్ష్మి. భానుమతి దేవి గారికి మీరేమవుతారు? ఆవిడెవరో? మా అమ్మ అండి. మీరెవరో ఆవిడెవరో నాకు తెలియదు. రాంగ్ నంబర్. సార్ సార్ సార్, ఏంటి? ఈ నంబర్ మీదేనా? అవును, ఈ నెంబర్ నాదే. నేను రాహుల్ని, ముంబైలో స్టిల్ ఫోటోగ్రాఫర్ని. మోడల్స్ ఫొటోస్ తీస్తూ ఉంటాను, కానీ ఇప్పుడు మానేశాను. చాలా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలా? అది కాదు సార్, మేమెవరూ తెలియకుండానే మీరు మాకు హెల్ప్ చేశారా? నేనేం హెల్ప్ చేశానా? మా అమ్మ హాస్పిటల్ బిల్ కట్టారు కదా. నేనా? అవును సార్, 3.5 లక్షలు కట్టారు. సారీ, అంత మనీ నా దగ్గర లేదు. నేను కట్టలేదు. మీరే కట్టారని హాస్పిటల్లో చెప్పారు. హే, ఐ డోంట్ నో. ప్లీజ్, మీరెవరో మా అమ్మకి ఏమవుతారో చెప్పండి సార్. ఆర్ యు మ్యాడ్? తెలీదని చెప్తున్నాను కదా. మరి డబ్బులు ఎందుకు కట్టారు? చూడండి మిస్, లక్ష్మి. అదే లక్ష్మి. చూడు, బార్కు వెళ్ళటానికి నా దగ్గర డబ్బులు లేక బాటిల్ కొనుక్కొని తాగుతున్నాను. ఓకే, అలాంటిది నేను హాస్పిటల్ బిల్ కట్టడం ఏంటి? అది కూడా 3.5 lakhs. ఒకవేళ నేనే కట్టానని మీరు స్ట్రాంగ్గా నమ్మితే నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్తాను. ఆ 3.5 లక్షలు నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి, లేదంటే కాల్ కట్ చేయండి. ఛే, నా దగ్గర డబ్బులకు నేను నడుస్తుంటే ఇవ్వడవరా. అతను నిజంగా బిల్ కట్టలేదా? లేక అతను ఎవరో నాకు చెప్పడానికి ఇష్టపడట్లేదా? ఏ సంబంధం లేకుండా అంత డబ్బు ఎలా కడతారు? ఏమైనా తనెవరో అమ్మకేమవుతాడో తెలుసుకోవాలి. ఆటో! ఏంటే కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తున్నావా? ఏమైంది నీకు? ఏం కాలేదు. మరెందుకు అలా ఉన్నావు? ఏం లేదు నాన్న. నీ ఫ్రెండ్ని కలిసావా? కలిశాను. మరి ఇంట్లోకి తీసుకురాలేదే? అట్టించటే పంపించేసావా? అర్జెంట్ పనుందని వెళ్ళిపోయింది. ఏంటో నువ్వు నీ స్నేహాలు. ఓ భద్రమ్మా, దానికి ఏమైందో కనుక్కో. అదేమైపోతే నీకెందుకన్నయ్యా? నువ్వేమైనా దాన్ని కన్నతండ్రిలా ప్రవర్తిస్తున్నావా? దానిపై హఠాత్తుగా ప్రేమ ఊడిపడ్డట్లు అడగట్లేదే. అది మళ్ళీ ఏ అఘాయిత్యం చేస్తుందోనని భయపడి చెప్తున్నాను. మాయదారి కాలం కాకపోతే కన్న తల్లిదండ్రులు కూడా పిల్లలకి భయపడే రోజులు వచ్చాయి. ఏమైంది మామయ్య? పొద్దునుంచి ఏమైపోయేవాళ్ళు? ఆంటీని చూడడానికి వెళ్ళాను. భానుమతి గారు ఎలా ఉన్నారు? కోలుకోవడానికి ఇంకో 10-15 రోజులు టైం పట్టొచ్చు. లక్ష్మికి ధైర్యం చెప్పావా? ఈ పరిస్థితిలో వాళ్ళ పక్కన ఉండాల్సింది పోయి పరాయి వాళ్ళుగా ఉంటున్నాం. సొంత వాళ్ళని పట్టించుకునేది లేదు గాని అద్దెకుంటున్న వాళ్ళ బాగోగులు మనకు అవసరమా అన్నయ్యా? వాళ్ళు టెనెంట్స్ కాదు పెద్దమ్మ, మన ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు కూడా ఇంట్లో భాగం, ఈ ఇంటి మనుషులతో సమానం. ఇంకేం మరి, ఈ ఇంటికి హరినిలయమని కాదు, అనాథాశ్రమం అని పేరు పెట్టుకో. దాన్ని పోయి అనాథలందరినీ ఇంట్లో తెచ్చిపెట్టుకో, ఇంట్లో వాళ్ళని వీధిలో పడే. మీకంటే వాళ్లే నయం. అవునులే, వాళ్ళేమో రామచిలకలు, మేమేమో రాబందులో. ఒసే సోనీ, సోనీ ఇది విన్నావటే? హరిని వదిలేసి రాహుల్తో ముంబైకి వెళ్ళలేను. ఆ తాగుబోతూ తిరుగుబోతూ జూదర్తో కలిసి ఉండలేను. ఆ పాత జీవితాన్ని గడపలేను. అలా అని వాడు అడిగిన ₹1 కోటి ఇవ్వలేను. ఓ 2 నెలల్లో 2 లక్షలు వాడి మొహానికి కొట్టి ఆ తర్వాత వాడిని ఏదోలా వదిలించుకోవాలి. ప్రస్తుతానికి ఇదే కరెక్ట్. సోనీ, మీ నాన్న ఏమన్నాడో తెలుసా? నాన్నా, నాకు కాస్త డబ్బు కావాలి. ఎంత? 2 లక్షలు. అంత డబ్బెందుకు?